లింగాలపాడు అనే ప్రాంతం వద్ద మనం ఉన్నాం. ఇది అపావేట గ్రామ సమీపంలో ఔరవాణి సరిహద్దులో ఉంది ఈ ప్రాంతం. ఈ ప్రాంతం లింగాలపాడు అంటే మనం పాటిగడ్డలు అంటే గతంలో 2000 ఏళ్ల కింద మనిషి నివసించినటువంటి స్థలంగా మనం చెప్పుకోవచ్చు. ఈ పాటిగడ్డలో క్రీస్తకం అంటే తొలి చారిత్రక ఆనవాళ్ళు క్రీస్తకం మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు మనకి ఇక్కడ ఆనవాళ్ళు మనం చూస్తున్నాం. ఇక్కడ 5-6 రకాల పెంకులు బయటపడ్డాయి. గతంలో పజ్జూరులో వెలికి తీసిన పెంకులు కేవలం 2 రకాల పెంకులు ఉంటే ఇక్కడ గోరునెక్కుడు పెంకులు, వేలుతో తయారు చేసిన పెంకులు, 5-6 రకాల రంగులతో కూడినటువంటి పెంకులు మనకు దర్శనమిచ్చాయి. వీటిని పురావశాఖ ఏడి నాగరాజు గారు అదేవిధంగా తెలంగాణ చరిత్రకారుల బృందం సభ్యులు కూడా వీటిని సందర్శించి ఇక్కడ ఎంతో పెద్ద చరిత్ర ఉందని చెప్పారు. ఇక్కడ తవ్వకాలు చేపడితే పెద్ద ఎత్తున ఈ మట్టిలో ఇంకా ఆనవాళ్ళు కనిపిస్తాయని వారు చెప్పారు. దీని పక్కనే మనం 15 క్రీస్తకం అంటే సుమారు 1000 నుంచి 1500 ఏళ్ల కింద ఉన్నటువంటి శివలింగాలు మనం చూస్తున్నాం. దాంతో ఇక్కడ ఎంతో ప్రాముఖ్యత నెలకొని ఉంది. ఇక్కడ ఉన్నటువంటి లింగాలు మనం దర్శించుకుంటే మనకు సుఖశాంతులు వస్తాయని ఇక్కడ స్థానికుల యొక్క నమ్మకం. ఈ టెంపుల్ చుట్టూ సుమారు 2000 ఏళ్ల కింద ఉన్నటువంటి ఇటుకలు ఉన్నాయి. ఇటుకలు ఇప్పటికీ నేటికి చెక్కు చెదరలేదు. ఆ ఇటుకలు కూడా మనం చూడవచ్చు. ఇక్కడ చూస్తున్నటువంటి లింగాలపాడు. ఇక్కడ మనకు 3 శివలింగాలు ఉన్నాయి, ఒక నంది విగ్రహం ఉండే. ఈ మధ్యలోనే గుండుగల్లలు నంది విగ్రహాన్ని ఎత్తుకెళ్ళి వేరే దగ్గర పెట్టడం జరిగింది. మనం చూస్తున్నటువంటి ఈ యొక్క ఇటుకలు 2000 ఏళ్ళకు సంబంధించినటువంటి ఇటుకల సమూహం. ఇక్కడ దేవాలయ నిర్మాణానికి కట్టినటువంటి ఇటుకల లేకపోతే మరేదైనా నిర్మాణానికి ఉన్నటువంటి ఇటుకలుగా మనం చెప్పవచ్చు. ఇప్పటికీ ఈ ఇటుకలు చాలా గట్టిదనంగా ఉన్నాయి. సుమారు 2000 ఏళ్ళ కింద ఇటుకలు అయినా కానీ ఎలా చెక్కు చేరకుండా మనకి ఇక్కడ దర్శనమిస్తున్నాయి. దీన్ని బట్టే మనం ఇక్కడ తొలి చారిత్రక ఆనవాళ్ళు ఒక భాగం ఇటుకలని కూడా మనం చెప్పవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి శివలింగాలకు ఒక ప్రత్యేకమైన రకం ఉంది. ఒకటి పెద్ద శివలింగం, 2 విభిన్న రంగుల్లో ఉన్నటువంటి శివలింగం. ఈ 2 శివలింగాలు పెద్ద శివలింగాన్ని ముందు వైపులో మనకు ఉన్నాయి. ఇవి ఈ ముఖం అప్పాయిపేట వైపు ఈ శివలింగాలు మనకు కనిపిస్తున్నాయి. అంటే దీన్ని బట్టి అప్పాయిపేట ఔరవాణి ఈ 2 మొదటి నుంచి ఈ 2 గ్రామాలు దగ్గర గ్రామాలు. ఈ రెండింటికి మధ్యలో సంబంధం ఉందని మనం చెప్పవచ్చు. అనుకోండి మన గర్భంలో చెప్పలేస్తారు అవతల దూరాలు. ఫస్ట్ ఇది కింద జూమ్ గజలక్ష్మి పైన పూర్ణకుంభం ఉడుతులు పూర్ణకుంభం తీసుకో పూర్ణకుంభం గజలక్ష్మి పైన దర్వాజ ఈ పైన ఇది చూడు నక్ష भाई काదు तो विग्रह అంటే భాయికి అన్నారు. అప్పవేడ ప్రారంభంలో ఉంది. ఇది అతి పురాతనమైన టెంపుల్గా మనం భావించవచ్చు. ఎందుకంటే
ఇది క్రీస్తకం 1200 సంవత్సరం నుంచి 1238 మధ్య కాలంలో కాకతీయుల రాజు గణపతి దేవుడు కట్టించినట్టు ఈ శివాలయం. ఇక్కడ ఎంతో చారిత్రక సంపద నెలకొని ఉంది. ఈ యొక్క నైపుణ్యం అప్పట్లో ఉన్నట్టు కళా నైపుణ్యంగా మన కళ్ళకు కట్టినట్టు మనకు అనిపిస్తుంది. ఈ యొక్క స్తంభాలు, రాతి స్తంభాలు కానీ, అది విగ్రహాలు కానీ, గజలక్ష్మి కానీ, నాగులు కానీ, దానికి తోడు ఇక్కడ వారు ఈ దేవాలయం నిర్మించిన తీరు చూస్తే అమోఘమని మనం చెప్పవచ్చు. దీనికి సంబంధించిన ఆనవాళ్ళు ఇప్పటికీ కనుమరుగయ్యే ప్రమాదంలో ఉంది. ఇప్పటికీ ఆలయం శిథిలావస్థలో ఉంది. కానీ ధూపదీప నైవేద్యాలు కలవై గతంలో సుమారు 50 నుంచి 100 ఏళ్ల క్రితం గతంలో పూజలు జరిగాయి నిత్యం. రాను రాను ఈ యొక్క శివాలయం శిథిలావస్థలో కావడంతో ఇక్కడ పూజలు కూడా జరగడం లేదు. దీని పక్కనే ఉన్నటువంటి ఈ శాసనం మనం చూసినట్లయితే ఈ శాసనంలో మనకు ఈ శివాలయానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనకు ఉన్నాయి. ఇక్కడ క్రీస్తకం 1238లో కాకతీయ రాజు గణపతి దేవుడు కట్టించినటువంటి శివాలయంగా మనం చెప్పవచ్చు. క్రీస్తకం 1238 మనకు ప్రాచీన లిపిలో ఇది పొందుపరచడం జరిగింది. ఇక్కడ దీన్ని దాన శాసనం అని అంటారు. ధూపదీప నైవేద్యం కోసం ఇక్కడ కొంత భూమిని దానం చేసినట్లు, గణపతి దేవుడు ఆ కాలంలోనే భూమిని దానం చేసినట్లు ఈ శివాలయంలో ఉన్నటువంటి శాసనంలో మనకు తెలుస్తూ ఉంది. ఈ శాస్త్రాన్ని వెలికి తీస్తే ఇంకా చరిత్ర మనకు తెలిసే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ తెలంగాణ చరిత్రకారులు, జిల్లా చరిత్ర సంఘం, ఆర్కియాలజీ ఏడి నాగరాజు గారు వీళ్ళందరూ సందర్శించి దీని యొక్క గొప్పతనాన్ని మనకు వివరించడం జరిగింది. దీని పక్కనే ఉన్నటువంటి స్థలంలో నల్లరాతితో కూడినటువంటి వినాయక విగ్రహం మనకు కనిపిస్తూ ఉంది. ఇది కూడా ఆ కాలం నాదని చెప్పవచ్చు. ఈ శివాలయం కానీ అదేవిధంగా ఈ యొక్క నల్లరాతి విగ్రహానికి సంబంధించిన విశేషాలు నేను ఒక పంచాయతీ కార్యదర్శి రవికుమార్ తెలియజేయగా అతను శివం ట్రస్ట్ సభ్యులకు వివరించడం జరిగింది. వారు కూడా ఈ యొక్క నల్లరాతి విగ్రహాన్ని చూసి నల్లరాతి వినాయక విగ్రహం చూసి వారు ఇది అరుదుగా కనిపించే విగ్రహం అని, దీనికి ఎంతో పవిత్రత, ఎంతో శక్తిగల విగ్రహం అని దీన్ని చెప్పారు. దీన్ని గ్రామస్తులు కానీ అభివృద్ధి చేసి ఒక విగ్రహానికి ఒక నీడ లేకున్నటువంటి విగ్రహానికి నీడ కల్పించాలని వారు కూడా చెప్పారు. ఇలా నీడ కల్పించినట్లయితే ఈ ఊరికి శుభం కలుగుతుందని శివం ట్రస్ట్ సభ్యులు శ్రీశైలంలో తెలియజేయడం జరిగింది.